దేవుడు లేని జీవితం బాగానే ఉండొచ్చు కొంతకాలం వరకు. కొంతమంది అంటారు, నేను దేవుడిని పక్కన పెట్టేశాను, దేవుడితో నాకు అవసరం లేదు, నేను కష్టపడుతున్నాను, మరి దేవుడు లేని జీవితం బాగానే ఉంది కదా, కలిసి వస్తుంది కదా, చదువుకున్నాను, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సంపద ఉన్నది, అధికారం ఉన్నది అంటారు. కానీ గుర్తు పెట్టుకో, ఒకానొక రోజు వస్తుంది నీ జీవితంలో, నీకున్న చదువు నీకు ఆనందాన్ని ఇవ్వదు, నీకున్న సంపదలు నీకు సంతోషాన్ని ఇవ్వవు, నీకున్న అధికారం నీకు మనశ్శాంతిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. దూరం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ, సంతోషం, ఆనందం, మనశ్శాంతి. ది అల్టిమేట్ రియాలిటీ, ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్, ది అల్టిమేట్ మీనింగ్ కేవలం దేవుళ్ళలో మాత్రమే ఉన్నదని గుర్తించిన రోజునే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్ప మరొక విధంగా నీ జీవితంలో నిజమైన సంతోషం, ఆనందము, మనశ్శాంతి అనేది కొరబడుతుంది, దూరం అయిపోతుందని ఈ రోజున మనందరం కూడా గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చదువుకుంటూ ఉంటాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనము, వినయము రక్షిస్తుంది, కేవలము వినయము ద్వారా మాత్రమే మనం రక్షణకు దగ్గర అవుతామని అక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనము, వినయము మనకు ఘనతను కలిగిస్తుంది. సమాజంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం, అహం, గర్వం, అహంకారం, అహంభావం ద్వారా చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు, వ్యతిరేకతను కొని తెచ్చుకుంటూ ఉంటారు, ఏసడించుకుంటూ ఉంటారు ప్రజలు అలాంటి వారిని చూసి. అందుకనే ప్రభు పదే పదే వాక్యం ద్వారా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సామెతల గ్రంథం 29వ 23వ వచనంలో, వినయము నీకు ఘనతను, గౌరవాన్ని తీసుకుని వస్తుంది అని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, వినయము భక్తిని మనకు పుట్టిస్తుంది అని. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటాం, వినయము ఉగ్రత నుంచి మనల్ని దాచిపెడుతుంది, కాపాడుతుంది, రానున్నటువంటి మహాప్రళయం నుంచి, దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతుందని ఇక్కడ జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభుని యందు ఏ విధంగానైతే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో ద్రాక్షవల్లి దానికున్న రెమ్మలు ప్రభుని యందు ఉన్నట్లుగా ఉంటారో, ఆ రెమ్మలు ఏ విధంగానైతే ఆ ద్రాక్షవల్లిని అంటిపెట్టుకుని ఉంటాయో అప్పుడే అవి అధికంగా ఫలిస్తాయి. మనం ప్రభుని యందు ఉంటేనే మనం ఫలిస్తాం. లోకం వైపు, లోకములో లోక ఆశల వైపు, లోక ఆకర్షణల వైపు మనం ఉంటే ఫలించము. మరి ఏమవుతామంటే 6వ వచనంలో, 15వ అధ్యాయము యోహాను శుభవార్త 6వ వచనంలో, నా యందు నివసింపని వాడు రెమ్మల వలె పారవేయబడి ఎండిపోవును, అటు రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. ఈ లోకంలో పడిపోతే, లోక ఆకర్షణలో పడిపోతే, లోక వ్యామోహంలో పడిపోతే, కామ, క్రోధ, మోహ, లోభ, మత మాత్సర్యముల్లో నీవు అనే కూరలు చిక్కుని ఉంటే నీవు ఎండిపోతావు, నువ్వు మాడిపోతావు, పారవేయబడతావు, తగులు పెట్టబడతావు, నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, కృపామయుడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ ఘనమైన నామం ప్రభా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన సదా మీకే చెల్లునుగాక. దీవెన హస్తము చాచినప్పుడు, మోషే కర్ర ద్వారా మీ ఆత్మ ఆవరించినప్పుడు ఎర్ర సముద్రము 2గా చీలిపోయింది. మీ నామములో ఎరుకో గోడల దగ్గర బోరలు ఊదినప్పుడు ఎత్తైన గోడలు, బలమైన గోడలు కూలిపోయినాయి, పిండిగా పిప్పిగా మారిపోయినాయి, నేలమట్టమైపోయినాయి. కృపామయుడా, ఎవరైతే నీ వైపు చూస్తారో, వినయము కలిగి జీవిస్తారో, వివేకము కలిగి జీవిస్తారు, విధేయత కలిగి జీవిస్తారు, విలువలు కలిగి జీవిస్తారు, విశ్వసనీయతలో జీవిస్తారు, అలాంటి వారికి ఎర్ర సముద్రం లాంటి విశాలమైన బాధలు ఉన్నా కానీ అవి చీలిపోతాయి, అవి పారిపోతాయి. ఎరుకో గోడ అంత ఎత్తైనటువంటి సమస్యలు, మానసిక వేదనలు ఉన్నప్పటికీ కూడా అవి కూలిపోతాయి, అవన్నీ కూడా నేలమట్టమైపోతాయి. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియబిడ్డ, ఈ సమయంలో నీ ఎరుకో గోడ లాంటి ఎత్తైనటువంటి నీ సమస్యలు, బాధలు, మానసిక వేదనలు, ఎర్ర సముద్రం లాంటి విశాలమైనటువంటి రోగాలు, సమస్యలు,
మానసిక రోదనలు, కన్నీటి బాధలు ఈ సమయంలో యేసయ్యకు సమర్పించుకో. ఆయన హస్తము చాచమని నీ యొక్క వినయ విధేయతలతో అడుగు. ఆయన ఖచ్చితంగా తన దీవెన హస్తాన్ని నీ కుటుంబం వైపు, నీ సమస్యల వైపు, నీ బాధల వైపు చాచడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో నీ బాధలు తొలగిపోవును గాక. యేసు నామములో నీ సమస్యలు, మానసిక వేదనలు కూలిపోవును గాక. ఆమేన్.